శాసనసభ్యుడు వీణపల్లి శంకరన్న గారికి, అన్నగారు మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు, శాసనసభ్యుడిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఈరోజు శాసనమండలి సభ్యుడిగా వచ్చేసినటువంటి పెద్దలు, నాకు ఎప్పుడూ కూడా సోదరుడిగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా అన్న బసవరాజు సారన్న గారు, ఇప్పుడే మాట్లాడిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, ఆనాడు తొలి దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ దశలో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు, బలహీన వర్గాల ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఎప్పుడు గొంతు విప్పే ఈనాటి బీసీ కమిషన్ చైర్మన్ అన్న వీరేందర్ గారు, ఐలమ్మ వారసులు శ్వేత గారు, అనిలంగా వారి రామచంద్ర గారు, బాలలక్ష్మి గారు, మాయాదేవి గారు, ఇంకా వేదిక వెళ్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడికి బడుగు బలహీన వర్గాల నా సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈసారి అధికారికంగా వేడుకని నిర్వహిస్తా ఉన్నది. ఇది మనకు ఒక మనోధైర్యాన్ని, మనందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుందని మనం చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ధంతి సభకు ఇచ్చేసినాడు. ఆనాడు మన విజయ్ కుమార్ అన్న గారి శ్రీమతి శివశంకర్ గారి కోడలు ఆనాడు చేసినటువంటి ఒక నాట్య ప్రదర్శనతో మన కళ్ళకు కట్టినట్టుగా జరిగినటువంటి పోరాటంలో ఏ విధంగా మళ్ళీ ఐలమ్మ పోరాటం చేసినటువంటి దిశగా మనం ఆ రోజు కళా నాట్యాన్ని చూసినాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, చారిత్రాత్మకంగా నేర్చుకునే కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఇంతకుముందు నిర్ణయంగా చెప్పినారు, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న ఈ విద్యాలయ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరుంటే ధైర్యం కూడా ఎవరు చేసి ఉండకపోవచ్చు. ఈరోజు అది జీవో రూపంలో క్యాబినెట్ ఆమోదించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది అనేటువంటి మాట నిజాన్ని ఇంకా కొంతమంది గిర్లించుకోలేని పరిస్థితుల్లో ఉండి కొంతమంది అక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపం ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారే? మేము అధికారికంగా నిర్వహించాలనా? యూనివర్సిటీకి పేరు తీసేయమనా? లేదా శ్వేతలో మహిళా కమిషన్ సభ్యులతో వాళ్ళ కుటుంబానికి గౌరవించి ఇయ్యంటారా? లేదా జన్మించిన పాలకుర్తిలో మననాలందరూ కూడా అక్కడ శాసనసభ్యులు మాట్లాడుకుని చిరస్మరణీయంగా స్మారకంగా ఉండాలని సలాన్ని సేకరించండి అని చెప్పి వాళ్ళందరికీ మాట్లాడి తలసేకరణ జరుగుతున్నది. మీకు ఇష్టండే కదా ఈరోజు ధర్నా చేస్తానో అడుగుతానో నిర్వాహకులు ఎవరైనా కూడా సంఘాలు మనం వెనుకబడే ఉండొచ్చు, కానీ సామాజికంగా రాజకీయంగా మారుతున్న కారణానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. చిన్న మనసు చేసుకోవద్దు. ఇద్దరు చూస్తా ఉన్నా, ఒక పక్క సారన్నకు, ఒక పక్క శంకరన్నకు ఫోన్లు వస్తారని మమ్మల్ని మాట్లాడి అటువంటి వాళ్ళు 10 గంటలకు రానంటే సభ కార్యక్రమం ప్రారంభించుకోండి. ఎవరతారు నిష్ఠూరమా? నిజం మాట్లాడితే నిష్ఠూరమా? మనం రావడం ఆలోచన చేస్తాము, నిర్వాహకుల మీద ఒత్తిడి తీసుకొస్తాము. సభా నిర్వహణకు సంబంధించి మనమందరం కూడా జాతీయ ఐక్యతలు ప్రభుత్వం ఏదైనా భయపడాలంటే రవీంద్ర భారతి కథ వెళ్ళాలి. అక్కడ మాత్రం మనం ముందుకు రాము. నిర్వహణ కమిటీ కావాలంటే 300 పేర్లు వస్తాయి. నేను అడుగుతాను కదా, తప్పకుండా రాబోయే సంవత్సరానికి పూర్తి తీసుకోండి. అలా కార్యక్రమం పిలిచినా పిలవకపోయినా మేము ఆ సభకు పోకపోతే ఓ అని భయపడేటువంటి పరిస్థితుల్లో మన యొక్క శక్తి చూపెట్టేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నా. నేను హైదరాబాద్ కలెక్టర్ రివ్యూ తీసుకుంటా ఉన్నా. ఇక్కడే ఉన్నాడు అన్న, చాలా కాలంగా మాడిఫైడ్ లేటెస్ట్ డ్రైవర్స్ కు సంబంధించిన ఇష్యూ జరుగుతూ ఉంది. కొత్త మిషన్లు కొన్నారు, ప్రారంభం అయితే నేను అడిగిన కలెక్టర్ గారు ఏందే సమస్య అంటే 2 సంఘాల మధ్య కొట్లాడుతున్న సార్ అన్నాడు.
పిలువని 2 సంఘాలను ఇచ్చిన ఆర్టీఓ జైన్ గారిని ఆదేశించిన 2 సంఘాలు ఇంటి వినే లేకపోతే పక్కన పెట్టు ప్రభుత్వం తరఫున నడుపుతామని 2 సంఘాలు లైన్ మీద వచ్చిన ఇద్దరు కలిసి నడుపుకుంటామని మేము అందరూ పోయి ప్రారంభించాం. సమస్యకు ఒక పట్టింపుగా గట్టిగా తెగింపు లేకపోతే పరిష్కారం కాదు. ఇవాళ నాకు ఇప్పుడే రాజమౌళి చెప్తాను మా పిఆర్ఓ నాగరాజు గారు చెన్నైకి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద స్టడీ చేయడానికి అప్పుడు దావత్ పేరు పెళ్లి పేరు దాని పేరు పెట్టుకున్నారో నాకు తెలియదుగా నేను అడుగుతాను 10 సంవత్సరాలు అన్నప్పుడు మరలా పనులు నిన్నా గట్టిగా ఎందుకు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎందుకు బీసీకి సంబంధించి మీరు జరిగినటువంటి సంఘటన సర్వే ఎందుకు బయటికి వచ్చి బలహీన వర్గానికి ఇంతమంది చెప్పలేదు జవాబు ఇవ్వాలి ఎలా నేను బలహీన వర్గాల శాఖ మంత్రిగా మా క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నాయకుడు రాహుల్ గాంధీ గారి దేశంలో పార్లమెంట్ సాక్షిగా ఆయన జాతి గురించి బీజేపీ అడుగుతుంటే కూడా ఇదే పార్లమెంట్ లో తప్పకుండా ఒక రోజు కులగణన జరిపే తీర్మానం పెడతామని ధైర్యం ఉన్నటువంటి చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఉద్యమాలను తెచ్చిన బిడ్డగా బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా కులగణన చేయాలని మా కేబినెట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి కార్యాచరణ తీసుకొని పోతూ కమిషన్ సమయం అయిపోయిన 7 రోజుల్లోనే నూతన కమిషన్ నియమించి దిశ దశ నిర్దేశించి కార్యక్రమం తీసుకోవాలంటే ఎట్లా కూడా పని అవుతుంది కదా నేను అడిగితేనే పని అయింది అన్నట్టుగా చూపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి, విమర్శిస్తా ఉన్నాయి, ర్యాలీలు ఇస్తా ఉన్నాయి, లేకపోతే చెన్నై పోతా ఉన్నాను అడుగుతున్న ప్రజలు ఏం చేసిందని. మా బాధ్యత ఎక్కడికైనా దయచేసి పళ్ళ గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం వేరే ఎవరైనా తీసుకున్నారని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా బలహీన వర్గాలకు సంబంధించి అన్ని రకాల అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ మారుతుంది కాలం, పోటీ తత్వం పెరిగింది. నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కానీ ఇక్కడికి వచ్చినటువంటి అధిక కుల సంఘాలను కానీ ఈ సమావేశం గురించి విన్నా, చూసినా, తెలిసినా అందరూ దయచేసి ఒక మాట మాత్రం ఇలా ప్రతిజ్ఞ చేయండి. అలా మనకు తెలిసినా లేదా మన పిల్లల్ని కానీ మన పక్కనటువంటి మన వర్గాలకు సంబంధించిన మన రజతే కాదు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ గట్టిగా మరొక పూట తిన్నా తినకపోయినా చదివించే కార్యక్రమంలో చదువు అనే విషయాన్ని నిర్లక్ష్యం చేయదని కోరుతున్నాను. కులవృత్తులు చేయదని చెప్ప కులవృత్తులు మాడిఫై అయ్యాల మోడరేషన్ అయింది. ఆ వృత్తులు కూడా చేతులకు పోల్చుకోవద్దు. కానీ చదువు అనేటువంటిది ఈరోజు మనిషికి సంస్కారంతో పాటుగా సమాజంలో ఒక గుర్తింపునిస్తుందనే మాట దయచేసి మర్చిపోకండి. ఎంత డబ్బున్నా చదువుకు సంబంధించిన విషయం లోపల ఇంకా కొద్దిగా నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నారు మన ప్రజలు, మన వర్గానికి సంబంధించిన వారు. ఆ విషయంలో దయచేసి ఎవరు కూడా మన పిల్లలు మన పక్కన వాళ్ళ చదువులకు సంబంధించిన నిర్లక్ష్యం చేయలేదు. ఈ సందర్భంగా నేను మీ అందరినీ ఈరోజు కాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. పోరాటానికి సంబంధించి పోరాటం ఎవరి సొత్తు కాదు, పూర్తి ఎవరి సొత్తు కాదు, ధైర్యం ఎవరి ఆస్తి కాదు. ఆనాడు ముక్తి కోసం, విముక్తి కోసం, ముక్తి కోసం పోరాటం జరిగితే ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది బలహీన వర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అణిచివేయబడ్డది. మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఉద్యమంలో అనేక బలహీన వర్గాల బిడ్డల పోరాటము, త్యాగం ఉంది. దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందనే మాట మనం చెప్తాము. ఆనాడు నిజాం రజాకారులలో ఉన్నటువంటి నిరంకుశతో జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి వీరమ్మ ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే
ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు బలైన వర్గాలు ఉన్నాయి. సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు కొమరం భీం గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివిన 200 మంది షాజీని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. ఇవాళ మనం ఎందుకు భయపడాలి? సమాజంలో రుగ్మతలు తొలగించడానికి, సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించడానికి, సమాజంలో మన హక్కులను పోరాటం చేసి సాధించుకోవడానికి సంబంధించి ఎవరినైనా ఎదిరించగలిగి పోరాటం చట్టరీత్యా ప్రజాస్వామిక రీత్యా మన సమస్యలు పరిష్కరించిన దిశను మనం ఎప్పుడు కూడా వెనుకలుగేదని సందర్భంగా కోరుతూ తప్పకుండా మనందరికీ డాక్టర్ ఐలమ్మ గారు పూర్తి తప్పకుండా అది నీవే బాధ్యత, మా అందరితో పెట్టించేది మా బాధ్యత కంటే ఎక్కువ నీవే. ఇప్పుడే పెద్దలు కొందరెడ్డి గారితో మాట్లాడి ఎంబీసీ చైర్మన్ చేయాలని మర్చిపోయినా క్షమించండి. మనం తప్పకుండా ఇప్పటికే కొంతమంది మన తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు, అమరులకు కావచ్చు, ఆనాడు సాయుధ పోరాటంలో చరిత్రలో నిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం మన గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. దాని మీద హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటాను. మీరందరూ కూడా కలిసి మనం పోయి ప్రభుత్వంతో తొందరలోనే మళ్ళీ జయంతి లోపల కార్యక్రమం తీసుకునే విధంగా మీరు ఎప్పుడు కూడా రాత్రిగా అనకుండా ఇవన్నీ మర్చిపోయి రేపటి నుంచి నాకు నేను బాగా పనిది కాకినగర్లా, నా వరంగల్ పనిందని సారన్నా, నేను పార్లమెంట్ పోవాలని చేతమ్మా, నేను పార్లమెంట్ పోవాలని అనిల్ యాదవ్ పోతే ఇబ్బంది అవుతుంది. అందరం కలిసి అందరి బాధ్యత మళ్ళీ చెప్తాను వేదిక మీద. కొన్న ప్రభాకర్ అందరూ చేయలేదనద్దు, వాళ్ళందరితో కలిసి చేస్తే మనందరం కలిసి ఇప్పుడు ఒక్కరు చేసినట్టే అందరం కలిసి అవుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బడుగు బలహీన వర్గాల సంఘాలకు, ఉద్యమకారులకు అందరికీ కూడా కోరుతా ఉన్నాను. కుల గణనకు సంబంధించి శాసనసభ తీర్మానం, జీవో, నిధుల కేటాయింపు, కమిషన్ ఏర్పాటు అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రక్రియ జరుగుతుంది, ఆందోళన అవసరం లే. ప్రక్రియ జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సర్వాయి పాపన వేడుకల సందర్భంగా చెప్పిన. అయినా వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కళలో కూడా కాంగ్రెస్ చేయదనే మాట మనం చేస్తాం. ఇలా కొత్తగా సంఘాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కొత్త గొప్ప నిధులు కేటాయించుకున్నాం. కొత్త ఆర్థిక ఇబ్బందుల వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల సంఘాలకు సంబంధించిన ఫెడరేషన్ అన్ని కూడా ప్రజాస్వామికంగా ఆయా కులాలలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా తీర్చిదిద్దుతామనే మాట సందర్భంగా మరుగేస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంది అందరూ కూడా పెద్దలందరికీ పేరు పేరున, వేదిక మీద ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా భవిష్యత్తు లోపల వారి పూర్తిగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల్లో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ నా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.